సంస్కారానికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు చూడండి ఒకసారి. ఆ రోజా కూడా మాట్లాడచ్చు, డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడచ్చు. వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడానా కింద అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా వచ్చింది మంత్రి పదవితో పాటు సంస్కారం కూడా కొత్తగా వచ్చిందా అనుకోవాలి, అంతే కదా. అంత క్రితం లేదు, మంత్రి పదవితో పాటు ఆయనకి సంస్కారం వచ్చేసింది. ఆడవాళ్ళకు కట్టుబొట్ల గురించి ఇటు గురించి అటు గురించి మాట్లాడతా. కట్టుబొట్టు ఎవడన్నాడు? పేరెత్తలేదు. వారు ఇంకేమన్నారు? కూర్చోబెట్టి నార తీస్తా ఒక్కొక్కరిని, ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార, ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార ఒలిచి చూపిస్తాం. వడకల్లారా మీరు ఇదే గుర్తు చెప్పండి, పెట్టుకోండి. మమ్మల్నే తిట్టింది. మీరు యుద్ధం చెప్పండి రా, రాడ్లా హాకీ స్టిక్కులా రాళ్ళ ఒట్టి చేతులా, నేను దేనికైనా రెడీరా. నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా, మీరు రండిరా. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను. కోడకల్లారా రండి, అందరూ బయటికి కోడకల్లారా. ఇది పోనీ ఏమన్నా అప్పుడు కాదు, ఇప్పుడు మేము ఖాళీగా ఉన్నాం కదా, ఏమన్నా మాదేమన్నా చేయగలిగావా అని అడుగుతున్నాను. మేము నీ కొడుకులం, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ నీ కొడుకులం. ఏదో చేస్తా అన్నావు కదా, ఏం చేశావని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ నాయుడు గారు ఇద్దరు ఓకే అనిత గారి మీద విపరీతమైన ప్రేమ కార్చేస్తున్నారు. ఇక్కడైనా మీకు సుగాలి ప్రీతిని వాడుకున్నారు కదా. నేను పార్టీ పెట్టిందే సుగాలి ప్రీతి కోసం అని. ఈ పార్టీ ఎందుకు పెట్టి అనుకున్నారు? దేనికోసం పెట్టి అనుకున్నారు? సుగాలి ప్రీతి కోసం పెట్టా పార్టీ. వాడుకుంటాకి ఆడవాళ్ళని ఫుల్గా వాడేసుకుంటారు.